హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈరోజు డిస్కస్ చేసుకునేది వచ్చేసరికి లైనక్స్ బేసిక్స్ కమాండ్స్. అంటే ఇది హ్యాకింగ్ చేసేటప్పుడు కొన్ని బేసిక్ లైనక్స్ కమాండ్స్ కావాలి. సో మనం అది ఈరోజు అనేది డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళక ముందులా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎవరు లేరు, లైక్స్ మాత్రం రావట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు ఒక 20 లైనక్స్ హ్యాకింగ్ కమాండ్స్ గురించి చూద్దాం. లైనక్స్ అంటే ఏంటిది అసలు, లైనక్స్ లో కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి, నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మనం లైనక్స్ లోకి వెళ్ళాక మనం టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. టెర్మినల్ ఓపెన్ చేసినాక మనం ఇక్కడ pwd అని నొక్కితే మనకి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే మీరు ఎక్కడున్నారు అనేసి. సపోజ్ ఇప్పుడు ఎల్ఎస్ నొక్కామంటే లిస్ట్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి ఆ యొక్క డిక్షనరీలో అనేది లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎల్ఎస్ డిక్షనరీ నా యొక్క హోమ్ డైరెటరీలో హర్ష అనే డైరెటరీలో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు దేనికైనా మూవ్ అవ్వాలి, ఒకవేళ ఇప్పుడు మీరు సిడి యూస్ చేసి మూవ్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు మ్యూజిక్ కి మూవ్ అవుదాం అనుకుంటున్నారు, సిడి అక్కడ ఎలా ఉందో అలానే ఇవ్వాలి, లేదంటే అది ఓపెన్ అవ్వదు. ఓకే, సిడి మ్యూజిక్ చూసిన మనం ఇప్పుడు మ్యూజిక్ లోకి వెళ్ళాం. ఇక్కడ మ్యూజిక్ లోకి వెళ్ళిన తర్వాత లిస్ట్ మళ్ళీ ఎల్ఎస్ ఇద్దాం. ఎల్ఎస్ అంటే ఏంటిది, లిస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి. ఇక్కడ ఏం లేవు కానీ మనం హైడ్ ఫైల్స్ కూడా చూడొచ్చు. ఎలా అంటే లిస్ట్ మైనస్ ఏ, ఇది హైడ్ ఫైల్స్. అంటే కొంతమంది హైడ్ చేసుకుంటారు కదా ఫోల్డర్స్ ఫైల్స్, కానీ అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసరికి సిడి డాల్నెట్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. నార్మల్ గా మనం హర్ష అనే డైరెక్టరీలోకి అనేది డైరెక్ట్ గా వచ్చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా. ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే mkdir ఫోల్డర్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. సపోజ్ మనం ఇప్పుడు హర్ష ఎడ్యుకేటెడ్ అని ఇద్దాం. ఓకే, ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫోల్డర్ ఎలా చూడొచ్చు, మనం ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఇక్కడ మనకి ఫోల్డర్ అని హర్ష ఎడ్యుకేటెడ్ అనేది ఇక్కడ ఉంది కదా. ఓకే, అలా ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామంటే దానికి మనం టచ్ కమాండ్ యూస్ చేయాలి. టచ్ తర్వాత ఫైల్ నేమ్ ఇప్పుడు హర్ష ఎడ్యుకేటెడ్. ఓకే, ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎల్ఎస్ అంటే లిస్ట్ మర్చిపోకండి. ఇప్పుడు మనం లిస్ట్ లో కూడా చూస్తున్నాం. ఇక హర్ష ఎడ్యుకేటెడ్ ఫైల్ ఎక్కడ ఉందో మనం చూడండి. మనం ఒకవేళ ఇప్పుడు ఆ ఫైల్లోకి వెళ్ళాలి, దాన్ని ఎడిట్ చేసి ఏదైనా రాయాలనుకుంటున్నాం అనుకున్నాను, సింపుల్గా ఎకో నానో ఇవ్వండి. ఇక్కడ మన యూస్ చేయొచ్చు, ఎకో యూస్ చేయొచ్చు, నానో యూస్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు. అది మళ్ళీ ఇంకోటి కూడా యూస్ చేయొచ్చు. సారీ, విమ్ కూడా యూస్ చేయొచ్చు. ఈ మూడు వచ్చేసరికి ఎడిటర్ టూల్స్ లైక్ యాజ్ ఏ నోట్ ప్యాడ్ లాగా మన యొక్క నోట్స్ లో ఎలా రాసుకుంటామో అలానే ఉంటుంది. ఇప్పుడు నానో ఇందాక మనం క్రియేట్ చేసినాం కదా హర్ష ఎడ్యుకేటెడ్ అనేసి. సో మనం ఇప్పుడు అది ఓపెన్ చేద్దాం. ఫైల్ ఎక్కడుంది, హర్ష ఎడ్యుకేటెడ్ అనేసి. ఓకే, ఇప్పుడు హర్ష ఇక్కడ మీరు డిక్షనరీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే hashroot.educated is a directory అని ఉంది కదా. సపోజ్ మనం ఇది డైరెక్టరీ అర్థమవుతుందా, మనం దీన్ని బ్యాక్ వెళ్ళాలి. ఒకవేళ ఇది ఎర్రర్ చూపిస్తుంది అంటే మనం ఇక్కడ ఏది టైప్ చేసినా సేవ్ అవ్వదు. సో ఇక్కడ మనం బ్యాక్ ఎలా వెళ్ళాలంటే కంట్రోల్ ఎక్స్ నో, అంతే, బ్యాక్ వెళ్ళిపోతాం. ఓకే, అలా ఇప్పుడు మనం సుడో హర్ష
ఇక్కడ మనది ఫైల్ క్రియేట్ అయినట్లేదు. హర్ష ఎడ్యుకేటెడ్ అనే ఫైల్ క్రియేట్ అయ్యట్లేదు. సో మనం ఇప్పుడు నానో టెస్ట్ లోకి వెళ్దాం. నానో d.txt ఉంది కదా, అందులోకి వెళ్దాం. ఇక్కడ చూసారంటే నాకు ఈ ఫైల్ అనేది ఇది ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా రాద్దాం. హలో, హౌ ఆర్ యు? ఓకే, రాసినాం కదా. దీన్ని సేవ్ ఎలా చేయాలంటే Ctrl+O, Ctrl+X, ఎంటర్. ఇప్పుడు అనేది అలా అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ఫైల్ చదవాలి అనుకుంటే సింపుల్ గా క్యాట్ అని యూజ్ చేసి ఏదైనా ఇప్పుడు rock1.txt అని ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు అనేది అనేది నేను ఒక పాస్వర్డ్స్ అన్ని ఒక లిస్ట్ చేసి పెట్టినాను. అది అలా పోతానే ఉండేది. ఓకే, దీన్ని స్టాప్ చేయాలంటే మీరు Ctrl+C నొక్కాలి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీరు హూ ఐఎమ్ అంటే మీరు ఎవరో అన్నట్టు యూజర్ నేమ్ ఎవరిది యూజ్ చేస్తున్నారు అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూసినారా, నా యొక్క యూజర్ నేమ్ అనేది వస్తుంది. అట్లా దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ యొక్క క్లాస్ లో నేను ఇంకా అడ్వాన్స్డ్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.